అత్తయ్య కొంచెం ఈ కూరగాయలు కట్ చేయండి, నేను కూర వండుతా. అలాగే కోడలా. ఏంటి సార్ ఇలా వచ్చారు? మీ వీధిలో మొదటి ఇంట్లో దొంగతనం జరిగింది, అందుకే వచ్చా నేను. దాని గురించి మీకేమైనా తెలుసా? ఏంటేంటి పోలీస్ గారు, మా ఇంటికే వచ్చి మా అత్తయ్యని దొంగతనం గురించి ఎంక్వైరీ చేయడంలో మీ ఉద్దేశం ఏంటి? అంటే మీకు మా అత్తయ్య దొంగలా కనిపిస్తుందా? నేను అలా అనలేదు మేడం. అవును సార్, మా అత్తయ్య దొంగ చూపు, చూడ్డానికి దొంగలాగే ఉంటుంది. అంత మాత్రమే దొంగ అంటారా? వస్తే ఆయన అట్లా అనలేదా? మీరు ఆగండి అత్తయ్య. అవును సార్, మా అత్తయ్యది సొంత ఊరు కోదాడ. అప్పట్లో వీళ్ళ ఫ్యామిలీలో ఒకరిద్దరు జైలుకు కూడా వెళ్ళి వచ్చారు. అంత మాత్రాన మా అత్తయ్య దొంగ అయిపోతుందా? వస్తే ఇప్పుడు అవన్నీ నీకెందుకే? సార్, మా అత్తయ్యని మెంటల్ దనండి, బిత్తిరిదానండి, చవట దద్దమ్మనండి నేను ఒప్పుకుంటాను. కానీ దొంగ మాత్రం అనకండి సార్, నేను తట్టుకోలేను. ఏమే నువ్వు ఆగవే, ఆయన అట్లా అనలేదు లేవే. అయ్యో అత్తయ్య, మనం గట్టిగా మాట్లాడకపోతే మనల్నే దొంగ అంటారు. మీరు ఆగండి. అమ్మా నేను అలా అనలేదు అమ్మా. చూసిన వాళ్ళ సాక్ష్యం ప్రకారం దొంగ ఆడ మగ అనేది తెలియదులే గాని లావుగా ఉన్నాడంటమ్మా. అంటే ఏంటి పోలీస్ గారు, మా అత్తయ్య లావుగా ఉందని తనని దొంగ అంటున్నారా? అవును సార్, మా అత్తయ్య తిండిపోతులాగా రోజు 6 సార్లు తింటది. కాబట్టి తిని తిని లావైంది. అలా తింటే మీరు కారా లావు? అవును సార్, అంతెందుకు, ఈ ఏరియాలో మా అత్తయ్య అంత లావుగా ఎవ్వరు అంత మాత్రాన మా అత్తయ్య దొంగ అయిపోతుందా? ఏమే నువ్వు నోర్మి, పోలీసు వెళ్ళిపోయేదాకా నువ్వు నోరు తెరిచావంటే పొడి చేస్తా. ఏమే కానిస్టేబుల్, ఆమె కత్తితో పొడుస్తుంటే చూస్తున్నావేంటి? ఆమెను అటెంప్ట్ మర్డర్ కేసుకి అరెస్ట్ చేయి. సార్ ఎస్ఐ గారు అలా ఏం లేదు సార్, నేను ఊరికి అలా బెదిరించాను సార్. కావాలంటే మా కోడల్ని అడగండి సార్. ఏమమ్మా, నిన్న మీ అత్తయ్య చాకుతో పొడవైంది కదా? అలా మౌనంగా ఉంది అంటే నిజమే అనుకుంటా, లేకపోతే అబద్ధం అని చెప్పేది కదా. ఏ కానిస్టేబుల్ చూసావేందయ్యా, అరెస్ట్ చేయి. ఏమే మాట్లాడవేమి, సమాధానం చెప్పు. ఇప్పటిదాకా వాగుతూనే ఉన్నా కదే, ఇప్పటికిప్పటికి ఏమైందా నీకు? మీరే కదా అత్తయ్య పోలీస్ వాళ్ళు వెళ్లే వరకు నోరు తెరవద్దన్నారు. వాళ్ళు పోయే వరకు నేను చచ్చినా నోరు తెరవని. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.